నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులరా, ఆక్రమిత కాశ్మీర్లో 10 రోజుల నుంచి 10 రోజుల కంటే ఎక్కువనే అయింది. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం లేస్తున్నది. పిల్లల దగ్గర నుంచి రోడ్ల మీదకి వచ్చి పాక్ నుంచి మేము విడిపోతాము, మేము భారత్లో విలీనమవుతాము అనుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన తుపాకులు, ఎందుకంటే పీఓకే కాశ్మీరులో ప్రజలను ఇబ్బంది పెట్టాలని తుపాకులు సప్లై చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు కదా, పాక్తో మాకు సంబంధం లేదు, మాకు డిమాండ్ లేదని ఉంటే మీరు పరిష్కరించడం, లేదంటే మా దారి మేము చూసుకుంటామంటే ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులని పాక్ సైన్యం అంటున్నారు. మన పిల్లలకు మనం ఫోన్ అలవాటు చేసి ఇప్పుడు ఫోన్ ఇవ్వమంటే వాడు ఏమంటాడు, నువ్వే కదా నాకు ఇచ్చింది, ఫోన్ గుంజుకుంటావా అని పిల్లలు అన్నారు. ఇవాళ ఆక్రమిత కాశ్మీర్లో తుపాకులు ఇచ్చి కాశ్మీర్లో ఉన్న వాళ్ళని ఏమో చెయ్యాలని చెప్పినోడివి, ఇవాళ వాళ్ళ దగ్గర తుపాకులను చూసి నువ్వు ఆర్మీ వాళ్ళు ఉగ్రవాదులు అంటావా? చీము నెత్తురుందా పాకిస్తాన్ ఆర్మీ వాళ్లకు, ప్రభుత్వానికి? భారత్ను కబలించాలని ఇవాళ వాళ్లకు తుపాకులు ఇచ్చి వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వాళ్ళని ఉగ్రవాదులు అంటే చీము నెత్తురుందా గాడిద కొడుకులకు? గాడిద కూడా భయపడుతుంది, ఇబ్బంది పడుతుంది పాపం. గాడిద కొడుకు అంటే గాడిద కూడా అంటే వాళ్ళు నా కొడుకులా, ఎంత మాట అయ్యా అంటారు. అటువంటి భేదవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మంచినీళ్ళు కాదు, వాళ్ళకి ఏ సౌకర్యము ఆక్రమిత కాశ్మీర్లో ఇస్తలేరు. దిగుమతి చేసుకున్న నాయకులను గెలిపించుండని మాట్లాడితే వాళ్ళకు ఎంత కోపం ఉంటుంది. కాబట్టి మేము మీతోటి ఉండము, మేము భారత్లో విలీనమైతే వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదులకు కనిపిస్తున్నారు. ఆర్మీ వాళ్ళకు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు ఏం లేదు, తొందరలోనే మనలో కలిసిపోతుంది, భారతమాత ఆనందపడుతుంది. ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రావుల్కోట్లోని ఈద్గా మైదానంలో గురువారం నాటి నిరసన ప్రదర్శనలు 24 రోజుకు చేరుకున్నాయి. ప్రేక్షకులారా, 24 days, 24 రోజులు అయిందట. ఈ మహాధర్నాకు దాదాపు 80,000 మందికి పైగా స్థానిక ప్రజలు తరలి వచ్చారు. ప్రాథమిక హక్కుల సాధన కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఇస్లామాబాద్ పాక్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పెద్దగా తిరుగుబాటు జరుగుతోంది. ఈ నిరసనలో భాగంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అధినేత సర్దార్ అమన్ ఖాన్ చేసిన సంచలన ప్రసంగం ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ వర్గాలను వణికిస్తోంది. సరిహద్దులోని కాశ్మీరీలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది స్వయంగా పాకిస్తాన్ సైన్యమేనని ఆయన బహిరంగంగా ప్రకటించింది. మనం చెప్తూ ఉన్నాం, మొత్తుకుంటూ ఉన్న ఆయన ఇవాళ స్పష్టంగా ఆయన చెప్పిండు. లీడర్ అంటే మీరే ఇచ్చిర్రు, ఇవాళ మీరే మమ్మల్ని ఉగ్రవాదులు అంటారా? గత ఏడాది ఫిబ్రవరిలో రావుల్కోటలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నిర్వహించిన ఒక బహిరంగ ర్యాలీని అమన్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తు చేసిండు. ఆ రోజు ఉగ్రవాదులకు AK-47 తుపాకులు, కత్తులతో నడి రోడ్లపై యథేచ్ఛగా ఊరేగారని, ఈ కార్యక్రమానికి రావుల్కోట డిప్యూటీ కమిషనర్ స్వయంగా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఉగ్రవాదులకు ప్రభుత్వ రక్షణ కూడా కల్పించారని ఆయన మండిపడ్డారు. ఇదే కాదురా, మనం చంపిన ఉగ్రవాదులకు దహన క్రియలు జరగాలంటే దానికి ప్రధాని, మంత్రులు, ఆ ఉగ్రవాద సంస్థల నాయకులు, ఆర్మీ వాళ్ళు వచ్చి శాంతి, వాడు చేసిన పెద్ద ఘనకార్యము, వాడు గొప్ప పని చేసిందని వాని ఆత్మ శాంతించాలి, అల్లా దగ్గరికి తొందరగా పోవాలని వేడుకుంటారు గాడిదలు. ఇదా అంటే ఉగ్రవాదులకు చేయూతనిచ్చి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అని ఇప్పుడు పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళే ప్రకటిస్తున్నారు. ఎక్కడ పెట్టుకుంటావురా ముఖము పాకిస్తాన్ వాడా? ఎడ పెట్టుకుంటావు? నిన్నేమన్నాడు వాడు? చేతులు నరుకుతామన్నాడు వాడు. ఇవాళ ఏం నరుక్కుంటావురా నువ్వు? ఏది నరుక్కుంటావురా నువ్వు? నరకని ఇప్పుడు పీఓకేలో ఉన్న వాళ్ళు నరికి పడేస్తారు, అలాలు చేస్తారు మిమ్మల్ని అందరినీ, ఆర్మీ వాళ్ళను, నాయకులను. చాలురా, నువ్వు పెంచి పోషించిన వాళ్ళే నిన్ను ఎప్పటికైనా నాశనం చేస్తారు. ఇంకో దేశమో భారతదేశమో నిన్ను నాశనం చేయడానికి అంత దూరం రావాల్సిన అవసరం లేదు. నీవు పెంచి పోషించినటువంటి తాలిబన్లు కానీ, పీఓకేలో ఉన్నవాళ్ళు కానీ నీ ముప్పుకు వాళ్ళే. ఏమంటారు ప్రేక్షకులారా? పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందనడానికి పీఓకేలో జరిగినటువంటి సంఘటన నిదర్శనం కాదా?
ఇవాళ ప్రపంచానికి తెలియజేసింది పీఓకేలో ఉన్నటువంటి నాయకులే కదా. ఏమంటారు దీని గురించి? వాస్తవమా కాదా? పెంచి పోషిస్తున్నది పాకిస్తానా కాదా ఉగ్రవాదులను? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.